students. Today topic is flow graph and path testing. Flow graph and path testing. So first topic is flow graph. So what is flow graph? In given a program written in an imperative programming languages, its program graph is a directed graph in which nodes are statement flow fragments and edges represented flow of control. It may be called control flow graph. Or the control flow graph is a graphical representation of a program's control structure. It uses the elements name, process blocks, decisions, and junctions. You know, so what is flow graph? A flow graph is a graphical representation of a program's control structure. ఒక ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ని మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూపెట్టేదాన్ని ఏమంటారు అంటే కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ అంటారు ఆర్ ఫ్లో గ్రాఫ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఇయర్లో సి లాంగ్వేజ్లో చూస్తుంటారు. సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ ఉంటుంది, ఫ్లో గ్రాఫ్ ఉంటుంది. అర్థమైంది? సో ఆ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఏమంటారంటే ఫ్లో గ్రాఫ్ అంటారు. మనం ఏదైతే ప్రోగ్రామ్ రాస్తామో ఆ ప్రోగ్రామ్ని ఒక డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్లో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఫార్మెట్లో చూపించడాన్ని ఏమంటారంటే ఫ్లో గ్రాఫ్ అంటారు. ఈ ఫ్లో గ్రాఫ్ అనేది మెయిన్లీ ఎలిమెంట్స్ యూజ్ చేస్తుంది. ఆ ఎలిమెంట్స్ని ఏమంటారంటే ప్రాసెస్ బ్లాక్స్, డెసిషన్స్ అండ్ జంక్షన్స్. ప్రాసెస్ బ్లాక్స్, డెసిషన్స్ అండ్ జంక్షన్స్ వీటిని ఈ ఎలిమెంట్స్ని యూజ్ చేసుకొని మనం ఫ్లో గ్రాఫ్ని డ్రా చేస్తాం. The flow graph is similar to the earlier flowchart, with which is not to be confused. Flow graph and idea together. So this is the flow graph flowchart. This circle on the node. This is the decision. This is the process block. Decision, process block, process block, process block, process block, process block, decision. Okay, na? This is the flow graph. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 nodes. ఇక్కడ చూడండి, ఇక్కడ 0 సర్కిల్ మీన్స్ నోడ్ అని చెప్పారు కదా. ఇలా ఉంటే డెసిషన్, ఇలా ఉంటే ప్రాసెస్ బ్లాక్. సో దిస్ ఇస్ ద ఫ్లో చార్ట్. సో ఇక్కడ అన్ని సర్కిల్సే ఉన్నాయి, అన్ని నోడ్సే ఉన్నాయి. సో అప్పుడు ఇక్కడ ఏది ప్రాసెస్ బ్లాకు, ఏది డెసిషన్ బ్లాకు అని మీకు ఐడెంటిఫై కావాలి అంటే ఎప్పుడైనా కానీ చూడండి, ఫ్లో చార్ట్ అనేది, ఫ్లో గ్రాఫ్ అనేది స్టార్టింగ్ సర్కిల్తో ఉంటుంది. స్టార్టింగ్ సర్కిల్ ఉంటుంది. అప్పుడు ఏమనుకోవాలంటే అది స్టార్ట్ అన్నట్టు. ఫ్లో గ్రాఫ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతున్నట్టు. ఎండింగ్ కూడా సర్కిల్ ఉంటుంది, అప్పుడు ఎండ్ అయినట్టు. ఏ డయాగ్రామ్ అన్న తీసుకోండి మీరు, ఇందులో స్టార్టింగ్ ఒక సర్కిల్ ఉంటుంది, ఎండింగ్ ఒక సర్కిల్ ఉంటుంది. రిమైనింగ్ మిగతా మిడిల్లో ఇలా ప్రాసెస్ బాక్సులు, డెసిషన్ బాక్సులు ఇలా ఉంటాయి. సో స్టార్టింగ్లో ఉన్న సర్కిల్ ఏమో స్టార్ట్ ఆఫ్ ది ఫ్లో చార్ట్, ఎండింగ్లో సర్కిల్ ఉంటే ఎండ్ ఆఫ్ ది ఫ్లో చార్ట్. సో ఈ డయాగ్రామ్ ఓకే కదా. సో ఈ డయాగ్రామ్లో మీరు ఏది ప్రాసెస్ బ్లాకు, ఏది డెసిషన్ బ్లాకు అని మీరు ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి అంటే దిస్ ఇస్ ద స్టార్టింగ్. సో 0 మీన్స్ స్టార్ట్, ఫ్లో గ్రాఫ్ స్టార్ట్. 11 అనేది ఎండింగ్. ఇక్కడ 1 అనేది ప్రాసెస్ బ్లాక్, 2 అనేది ప్రాసెస్ బ్లాక్, 3 అనేది డెసిషన్ బ్లాక్. అది మీరు ఎలా ఐడెంటిఫై చేయాలి? 4 అనేది మళ్ళీ ప్రాసెస్ బ్లాక్, 5 అనేది కూడా ప్రాసెస్ బ్లాక్,
6 అనేది డెసిషన్ బ్లాక్స్, 7 అనేది ప్రాసెస్ బ్లాక్, 8 అనేది ప్రాసెస్ బ్లాక్, 9 అనేది మళ్ళీ ప్రాసెస్ బ్లాక్, 10 ఆల్సో ప్రాసెస్ బ్లాక్. మీ డెసిషన్ బ్లాక్స్ అని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలంటే, ఒక సర్కిల్కి 2 యారో లింక్స్ ఉన్నాయనుకోండి, ఒక సర్కిల్కి 2 యారో లింక్స్ ఉంటే దాన్ని ఏమనాలంటే డెసిషన్ బ్లాక్ అనాలి. ఇక్కడ 2 అనే సర్కిల్కి ఓన్లీ 1 యారోనే ఉంది, సో దీన్ని ఏమంటాం ప్రాసెస్ బ్లాక్ అంటాం. 1 అనే సర్కిల్కి ఓన్లీ 1 యారోనే ఉంది, సారీ 2 యారోస్ ఉన్నాయి, ఇటు ఒక యారో ఉంది, ఇటు ఒక యారో, అంటే ఇది డెసిషన్ బ్లాక్. 1 అనేది డెసిషన్ బ్లాక్. యారో సింబల్స్ అనేవి అవుట్ సైడ్ ఉండాలి, ఇన్సైడ్ ఉండకూడదు. ఇక్కడ చూడండి, ఈ యారో సింబల్ 1కి ఉంది, సో ఇది కన్సిడర్ చేయదు. ఈ సర్కిల్ నుంచి యారో సింబల్స్ అవుట్ సైడ్ ఏవి ఉంటాయో వాటిని ఏమంటారంటే డెసిషన్ బ్లాక్లు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 అనే సర్కిల్ ఉంది, 3 అనే సర్కిల్కి ఇటు సైడ్ ఒక యారో ఉంది, అవుట్ సైడ్ ఇటు సైడ్ ఒక యారో ఉంది, సో అక్కడ మనం ఏమనుకోవాలి 3 అనేది డెసిషన్ బ్లాక్ అనుకోవాలి. 6 కూడా చూడండి, ఒక యారో ఇటు సైడ్ ఉంది, ఇంకో యారో ఇటు సైడ్ ఉంది, అంటే 6 అనేది కూడా డెసిషన్ బ్లాక్. 7 అనేది దానికి సింగిల్ యారో ఉంది కాబట్టి ఇది ఓన్లీ ప్రాసెస్ బ్లాక్, డెసిషన్ బ్లాక్ ఎలా ఐడెంటిఫై చేయాలి అర్థమైందా? Flow graph notations, circle and arrow symbol. So a circle is there in a graph representation, a node. It is a graphical representation, so this is called node, which stands for sequence of one or more procedural statements. A node containing a simple condition expressed is referred to as a predicate node, which has 2 edges leading out from it. Okay na? Next వచ్చేసి arrow. An edge or link is an arrow representing flow of control in a specific direction. Okay na? Flow of control in a specific direction. So flow of control in specific direction అంటే ఈ నోడ్ నుంచి ఈ డైరెక్షన్ వెళ్ళడానికి ఇది చూపెడుతుంది, ఇటు సైడ్ వెళ్ళడానికి ఈ యారో చూపెడుతుంది, మళ్ళీ ఫ్లో ఆఫ్ డైరెక్షన్. ఓకేనా? ఫ్లో గ్రాఫ్ అనేది మెయిన్లీ సర్కిల్ అండ్ యారో సింబల్తో చూపిస్తాం. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్లో గ్రాఫ్. దిస్ ఇస్ ద సింప్లీ ప్రోగ్రామ్ రిప్రజెంటేషన్. దిస్ ఇస్ ద డయాగ్రామ్. ఓకేనా? 2 నుంచి 10 దాకా, 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ చూడండి, ప్రోగ్రామ్ సింప్లీ సబ్స్ట్రాక్షన్. ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి సింప్లీ సబ్స్ట్రాక్షన్. సో ఇక్కడ సెకండ్ ఏంటి, ఇన్పుట్ ఎక్స్ కామా వై. సెకండ్ వాళ్ళు ఏముంటుంది, ఇన్పుట్ ఎక్స్ కామా వై వాల్యూ ఉంటుంది. థర్డ్ దాంట్లో అవుట్పుట్ ఎక్స్, థర్డ్ దాంట్లో అవుట్పుట్ యొక్క ఎక్స్ వాల్యూ, ఫోర్త్ దాంట్లో అవుట్పుట్ యొక్క వై వాల్యూ, ఫిఫ్త్ ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ వై then do. So fifth statement వచ్చేసి if x greater than y then do. So if x greater than y అంటే this is the decision box 5 అనేది. సో అందుకే ఇక్కడ ఏమున్నాయి, 2 యారోస్ ఉన్నాయి, డెసిషన్ బాక్స్. ఎందుకంటే x greater than y అంటే ఇఫ్ స్టేట్మెంట్. ట్రూ అయితే వన్ సైడ్ వెళ్తుంది, దిస్ ఇస్ ద ఇఫ్ స్టేట్మెంట్ కండిషన్. ట్రూ అయితే వన్ సైడ్ వెళ్తుంది, ఫాల్స్ అయితే అనదర్ సైడ్ వెళ్తుంది.
సో దిస్ ఇస్ ద డెసిషన్ బాక్స్. సో ఇక్కడ మనం ఫిఫ్త్ స్టేట్మెంట్లో కండిషన్ చేస్తున్నాం ఎక్స్ గ్రేటర్ దెన్ వై. సో ఎక్స్ వాల్యూ ఎక్కువ ఉంటే ఒక సైడ్ వెళ్ళాలి, వై వాల్యూ ఎక్కువ ఉంటే అనదర్ వేలో వెళ్ళాలి. సో ఇక్కడ ఏంటి ఇఫ్ కండిషన్ ఐడియా ఉంది కదా, ట్రూ అయితే వన్ సైడ్ వెళ్తుంది, ఫాల్స్ అయితే అనదర్ సైడ్ వెళ్తుంది. సో ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు జెడ్, సిక్స్ స్టేట్మెంట్. ఓకేనా? అదే ఇట్ సైడ్ వెళ్తే ఎల్ సైడ్ వెళ్తే వై మైనస్ ఎక్స్. ఎయిత్ దాంట్లో దీంట్లో వచ్చిన వాల్యూ దీంట్లో ఉంటుంది, అదర్వైజ్ దీంట్లో వచ్చిన వాల్యూ దీంట్లో ఉంటుంది, 8 వస్తుంది. ఇట్ సైడ్ వెళ్తేనేమో దీంట్లో ఉన్న వాల్యూ వస్తుంది, ఇట్ సైడ్ వెళ్తేనేమో దీంట్లో ఉన్న వాల్యూ వస్తుంది. నైన్త్లో ఆ జెడ్లో ఉన్న వాల్యూ నైన్త్లో వస్తుంది, 10th వాల్యూ డిస్ప్లే చేస్తుంది. దిస్ ఇస్ ద ఫ్లో గ్రాఫ్ యొక్క ఎగ్జాంపుల్. ది ఫ్లో గ్రాఫ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏమేమి ఉంటాయని చెప్పిన డెసిషన్, ఇంకా ఫ్లో గ్రాఫ్ లో కన్సిస్టింగ్ డెసిషన్ బ్లాక్, ప్రాసెస్ బ్లాక్, జంక్షన్ బ్లాక్ ఇవి ఉంటాయి. ఏ డెసిషన్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ పాయింట్ ఎట్ విచ్ ద కంట్రోల్ కెన్ డైవర్జ్. ఎగ్జాంపుల్ ఇఫ్ అండ్ కేస్ స్టేట్మెంట్స్. డెసిషన్ అంటే ఐడియా ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ diagram 5 is the decision node. Why? Because here we have two edges. This is the one edge and this is the another edge. So true అయితే ఇట్ సైడ్ వెళ్తుంది, false అయితే ఇట్ సైడ్ వెళ్తుంది. సో ఇక్కడ 5 node is called decision node. A decision is a program point at which the control can diverge. ఇక్కడ వచ్చే ఫ్లో గ్రాఫ్ అనేది డైవర్జ్ అవుతుంది, ఇట్ సైడ్ కానీ ఇట్ సైడ్ కానీ. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇఫ్ అండ్ కేస్ స్టేట్మెంట్స్. హియర్ డెసిషన్కి సమ్ ఎగ్జాంపుల్స్. మీకు సిలో స్విచ్ కేసెస్, వైల్ లూప్, అంటిల్ లూప్స్ ఉంటాయి కదా, అలాగే ఇక్కడ కూడా. హియర్ దిస్ ఇస్ ద వన్ నోడ్. ఇన్ దిస్ వీ హ్యావ్ 3 cases. So that is called switch case. This is while loop. This is until loop. Next, junction. Here 8 is the junction. A junction is a program point where the control flow can merge. దాన్ని ఏమంటారు? జంక్షన్ అని అంటారు. ఓకేనా? ఇక్కడ 5 అనే కండిషన్, 5 అనే నోడ్లో 2 నోడ్స్ అనేవి డైవర్జ్ అయినాయి, అంటే డివైడ్ అయినాయి. 8 అనే నోడ్లో ఈ డివైడ్ అయిన నోడ్స్ అనేవి మళ్ళీ మెర్జ్ అయినాయి, కలిసిపోయినాయి. ఎక్కడైతే కలిసిపోతాయో ఆ నోడ్ని ఏమంటారంటే జంక్షన్ అని అంటారు. డివైడ్ అయిన లింక్స్ వేరే ఏ నోడ్ కాడైతే మెర్జ్ అవుతాయో ఆ నోడ్ని ఏమంటారంటే జంక్షన్ అని అంటారు. ప్రీవియస్ డయాగ్రామ్లో 5 అనే జంక్షన్ డెసిషన్ నోడ్ కాడ 2 యారోస్ డైవర్జ్ అయినాయి, అంటే డివైడ్ అయినాయి. ఇటు ఒకటి వచ్చింది, ఇటు ఒకటి వచ్చింది. ఎక్కడ యాడ్ అయినాయి? ఇక్కడ యాడ్ అయినాయి. ఈ 2 లింక్స్ అనేవి ఈ నోడ్కి యాడ్ అయినాయి కాబట్టి దీన్ని ఏమంటారంటే జంక్షన్ అని అంటారు. ఇక్కడ కన్కాటర్ అంటే ఏంటంటే గోటు. ఏదైతే ఇప్పుడు ఒక నోడ్కి అనదర్ వే నుంచి వచ్చి యాడ్ అయింది అనుకోండి ఇన్పుట్, దాన్ని ఏమంటారంటే కన్కాటర్ అంటారు. ఓకేనా? ఇక్కడ నుంచి ఒక లింక్ వచ్చింది, ఇక్కడ నుంచి ఒక లింక్ వచ్చింది, సో దీన్ని ఏమంటారు? జంక్షన్ అంటారు. ఈ జంక్షన్ నుంచి వచ్చిన వేరే లింక్కి ప్రాసెస్ అనదర్గా అవుట్ సైడ్ నుంచి గోటు అంటే అవుట్ సైడ్ నుంచి వేరే లింక్ వచ్చి యాడ్ అయింది అనుకోండి, దాన్ని ఏమంటారు? కన్కాటర్ అంటారు. Next, a process block is a sequence of program statements uninterrupted by either decisions of junctions. ఓకేనా? దీన్ని ఏమంటారు? ప్రాసెస్ బ్లాక్ అంటారు. ఈ సీక్వెన్స్గా వచ్చే సింగిల్ లింక్స్ ఉంటాయి చూడండి, వాటిని ఏమంటారంటే ప్రాసెస్ బ్లాక్ అంటారు. ఎవ్రీ నోడ్కి సింగిల్ లింక్ ఉందనుకోండి, ఆ నోడ్ని ఏమంటారంటే ప్రాసెస్ బ్లాక్ అంటారు. ఈ డయాగ్రామ్లో 5 and 8 అనేది నాట్
ప్రాసెస్ బ్లాక్స్, రిమైనింగ్ అంతా ప్రాసెస్ బ్లాక్స్. So the path. Path testing is a structural testing method that involves using the source code of a program to attempt to find every possible execution of path. So what is path? A path through a program is a sequence of statements that starts at an entry, junction, or decision and ends. A path may go through several junctions, processes, or decisions one or more times. Path consisting of segments that has smallest segment is a link between two nodes. Then the path ante ఈ 1 అనే నోడ్ 2 అనే నోడ్ మధ్య లింక్ ఉందా, ఈ లింక్ ఏమంటారంటే పాత్ అంటారు. అంటే బే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఈ ఆరో సింబల్స్ ఉన్న అన్నిటిని అంటారు పాత్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 5 6 7 8 9 10 ఇలా వెళ్ళింది అనుకో, దిస్ ఇస్ ద వన్ పాత్. ఓకేనా? ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ డయాగ్రామ్ చూడండి, 2 అనే కాడ స్టార్ట్ అయింది, 10 అనే కాడ ఎండ్ అయింది. సో 2 3 4 5 6 8 9 10 ఇలా వచ్చింది అనుకోండి, దిస్ ఇస్ ద వన్ పాత్. మన ఇచ్చిన ఇన్పుట్కి అవుట్పుట్ అనేది ఈ వేలో వచ్చింది అనుకోండి, దిస్ ఇస్ ద వన్ పాత్. అలా కాకుండా ఈ వేలో వచ్చింది అనుకోండి, దిస్ ఇస్ ద అనదర్ పాత్. అంటే దారి, ఇది ఒక దారి, ఇది ఒక దారి. పాత్ అంటే ఏంటంటే దారి. ఆ దారిని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇలా యారో మార్క్స్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ పాత్ 1 ఈక్వల్ టు 2 3 4 5. ఎగ్జాంపుల్ పాత్, ఒక పాత్ అది ఎలా వెళ్తుంది? త్రూ 2 నోడ్ 3 నోడ్ 4 నోడ్ 5 నోడ్ 6 నోడ్ 8 నోడ్ 9 నోడ్ 10 నోడ్. ఈ నోడ్స్ ద్వారా ఒక పాత్ వెళ్తుంది, అంటే ఒక వే వెళ్తుంది. అది ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 2 నోడ్ 3 4 5 6 8 9 10. సో దిస్ ఇస్ ద వన్ పాత్. అర్థమైందా? Another example is the path 2 2 3 4 5 7 8 9 10. So this is the another path. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వెళ్ళడానికి ఏ వే కరెక్ట్ వే, ఆ కరెక్ట్ వేని చూజ్ చేసుకుని వెళ్ళే వేని ఏమంటారంటే పాత్ అంటారు, కరెక్ట్ పాత్ అంటారు. రాంగ్ వేలో వెళ్తే రాంగ్ పాత్ అంటారు, ఆర్ ఇన్కరెక్ట్ పాత్ అంటారు. పాత్ టెస్టింగ్ స్ట్రాటజీస్ మెయిన్లీ 3 ఉంటాయి: స్టేట్మెంట్ టెస్టింగ్, బ్రాంచ్ టెస్టింగ్, పాత్ టెస్టింగ్. స్టేట్మెంట్ టెస్టింగ్ అంటే ఏంటంటే 100% స్టేట్మెంట్ అండ్ నోట్స్ కవరేజ్ అవ్వాలి. ఉన్న గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఉన్న ఆల్ నోట్స్ అనేవి కవర్ అవ్వాలి. చూడండి, ఇక్కడ అన్ని నోట్స్ అనేవి ఫుల్ఫిల్ అయి ఉన్నాయి కదా. ఇది 2 అని, ఇక్కడ 2 అనే నోట్ అనేది డెసిషన్, 5 అనేది డెసిషన్, అందుకే ట్రూ ఫాల్స్ అని పెట్టారు. సో అన్ని నోట్స్ అనేవి, అన్ని స్టేట్మెంట్స్ అనేవి కవర్ అయినాయి అనుకోండి, దాన్ని ఏమంటారు? ఆ స్టేట్మెంట్ టెస్టింగ్ అనేది 100% అనేది కవర్ అయినట్టు. సో దాన్ని ఏమంటారు? స్టేట్మెంట్ టెస్టింగ్ అంటారు. బ్రాంచ్ టెస్టింగ్ అంటే 100% బ్రాంచ్ ఆర్ లింక్ కవరేజ్. ఈ లింక్స్ ఉన్నాయా, ABCDEFGHIJ, ఇవేంటంటే లింక్ నేమ్స్. ఈ లింక్స్ అనేవి కూడా 100% కవర్ అవ్వాలి.
దాన్ని ఏమంటారు? బ్రాంచ్ టెస్టింగ్ అంటారు. ఈ 1 2 3 4 5 6 7 8 9 అనేవి నోడ్స్. NODES నోడ్స్. ఈ లింకులకు ఇచ్చిన నేమ్స్ ఉన్నాయి, ABCDEFGHI, ఇవి ఏంటంటే లింక్ నేమ్స్. సో పాత్ టెస్టింగ్ అంటే 100% పాత్ కవరేజ్ అనేది కరెక్ట్గా అయి ఉండాలి. ఆ కవరేజ్ అనేది ఈ వేలో అన్నా రావచ్చు, ఏ వేలోనే రావచ్చు, కాకపోతే ఆ పాత్ అనేది కరెక్ట్ వేలో ఫ్లో అవ్వాలి. అర్థమైందా? మైన్లీ త్రూ ఉన్నాయి. స్టేట్మెంట్ టెస్టింగ్ అంటే ఆల్ నోట్స్ కవరేజ్ అవ్వాలి, బ్రాంచ్ టెస్టింగ్ అంటే ఆల్ లింక్స్ అనేవి కవరేజ్ అవ్వాలి, పాత్ టెస్టింగ్ అంటే ఆ వెళ్ళే పాత్ అంటే కరెక్ట్గా ఉండాలి. చూడండి ఇక్కడ కలర్స్ చేంజ్ అవుతున్నాయి, చూసారా? బ్లూ కలర్ వచ్చింది పాత్ అనేది, చూడండి ఇక్కడ. నెక్స్ట్ ఎల్లో కలర్ వచ్చింది, తర్వాత రెడ్ కలర్ వచ్చింది, తర్వాత గ్రీన్ కలర్ వచ్చింది. అంటే ఈ కలర్ చేంజ్ అవుతానంటే వేలు చేంజ్ అవుతున్నట్టు. చూడండి, అది ఏ వేలోనైనా మూవ్ అవ్వచ్చు, ఏ దారిలోనే వెళ్ళచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ వేలోనైనా వెళ్ళచ్చు. దాన్ని ఏమంటే పాత్ అంటారు. This is the flow graph example. So basic path testing. Select path is shortest or simplest path. ఓకేనా? బేసిక్ పాత్ టెస్టింగ్ ఏంటంటే మనం చూజ్ చేసుకునే పాత్ అనేది షార్టెస్ట్గా ఉండాలి ఆర్ సింప్లీగా ఉండాలి. షార్ట్గా ఉండాలి, సింప్లీగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ డయాగ్రామ్ 4 నోడ్ నుంచి స్టార్ట్ అయింది, 23 నోడ్కి ఎండ్ అయింది. 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 28 21 22 23. So 4 is starting node, 23 is ending node. So here 4 5 6 7 8 అనేవి nodes, process nodes. Here 9 is decision block, ఎందుకంటే 2 arrows ఉన్నాయి కాబట్టి 9 అనేది decision node. ఓకేనా? 12 అనేది జంక్షన్, ఎందుకంటే ఈ 2 లింక్స్ అనేవి మెర్జ్ అవుతున్నాయి కాబట్టి 12 అనేది జంక్షన్. 13 అనేది కూడా డెసిషన్ నోడ్, ఎందుకంటే 2 లింక్స్ ఉన్నాయి కాబట్టి. 14 అనేది కూడా డెసిషన్, ఎందుకంటే 2 లింక్స్ ఉన్నాయి కాబట్టి. 16 అనేది కూడా డెసిషన్, ఎందుకంటే 2 లింక్స్ ఉన్నాయి కాబట్టి. 19 అనేది జంక్షన్, ఎందుకంటే 2 లింక్స్ మెర్జ్ అయినాయి కాబట్టి. సో ఈ డయాగ్రామ్లో ఈ 4 నుంచి 23కి ఏ వేలో తొందరగా వెళ్ళొచ్చు, షార్టెస్ట్గా ఏ పాత్ ఉంటుంది, దాన్ని చూజ్ చేసుకోవడాన్ని ఏమంటారంటే సింప్లీ ఆర్ షార్టెస్ట్ పాత్ అంటారు. ఓకేనా? సో ఈ డయాగ్రామ్లో సింప్లీ షార్టెస్ట్ పాత్ ఏంటి? 4 5 6 7 8 9 10 12 13 తర్వాత 21 22 23. ఇది సింప్లెస్ట్ పాత్, అందుకే ఈ పాత్ని సెలెక్ట్ చేసుకున్నాం. అలా కాకుండా 8 9 10 12 13 14 15 20 22 ఇదైతే ఇంకా ఎక్కువ అవుతుంది. మీరు ఏం చేయండి అంటే పేపర్ మీద ఏ వేలు వెళ్తున్నా అవన్నీ ఒక పేపర్ మీద రాసుకోండి. ఇలా 4 నుంచి 5కి వెళ్ళండి, 5 నుంచి 6కి, అవన్నీ పేపర్ మీద రాయండి. రాసిన తర్వాత అందులో ఏది తక్కువ ఉంటుందో దాన్ని షార్టెస్ట్ పాత్ అంటారు. అర్థమైందా? 4 5 6 7 ఇక్కడ చూడండి, 4 5 6 7 8 9 10 11 12 సారీ 10 12 13 21 22 20. ఇది ఒక పాత్ ఎండ్ అయిపోయింది. మీరు ఇంకోటి రాసుకోండి, 4 5 6 7 8 9 10 12 13 14 15 20 22 23. ఇది ఒకటి. 4 5 6 7 8 9 11 12 13 14 15 20 22 23. ఇది ఒకటి. 4 5 6 7 8 9 10 11 12 13 14 16 17 19 20 22 23. ఇది ఒకటి. చాలా వస్తాయి, అందులో సింప్లెస్ట్ పాత్ అనేది రాసుకోవాలి. ఇది సింప్లెస్ట్ పాత్ అన్నమాట. అర్థమైందా? పాత్ అంటే ఏం లేదు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఏ వేలో వెళ్తాం ఆ వేనే ఏమంటారంటే పాత్ అంటారు. ఆ పాత్ అనేది సింప్లెస్ట్గా ఉండాలి, షార్ట్గా ఉండాలి. ఇప్పుడు అంతే కదా, మనం ఏదైనా
ఏదన్నా మార్కెట్ కానీ ఎక్కడన్నా వెళ్ళాలనుకోండి, ఒక వే చూసుకుంటాం కదా, ఆ వేలో 2-3 వేస్ ఉన్నాయనుకోండి, 3 వేస్లలో మనం వెళ్ళొచ్చు. కాకపోతే మనం ఏం చేస్తాం, ఏది దగ్గర వేలో ఉందో చూసుకొని దాని ద్వారా వెళ్తాం, అంతే కదా. సో ఇక్కడ కూడా అంతే, ఏది దగ్గర వే ఉందో దాన్ని చూసుకొని డ్రా చేస్తాం. సో ఇందాక డయాగ్రామ్ చూడండి, టోటల్ 4 పార్ట్స్ వస్తాయి. నేను చూపెట్టిన డయాగ్రామ్ ఉందా, ఈ డయాగ్రామ్కి టోటల్ 4 పార్ట్స్ వస్తాయి. అవి ఏంటంటే ఇది ఆల్రెడీ ఇక్కడ రాసిందే, ఇది సింప్లెస్ట్ పార్ట్. అందుకే ఈ 4 వేలల్లో ఈ 4 పార్ట్స్ వస్తాయి. ఆ డయాగ్రామ్లో మనం చూసుకుంటే ఈ 4 దారులు వస్తాయి. ఈ 4 దారులలో ఏ దారి దగ్గర ఉంది, ఇదే కదా ఫస్ట్ దగ్గర ఉంది, అందుకే ఇది రాశారు ఇక్కడ. ఓకేనా. ఎన్ని డెసిషన్ బాక్సులు ఉన్నాయి, 9, 13, 14, 16. 9 అనేది డెసిషన్ బాక్స్, 13 అనేది డెసిషన్ బాక్స్, 16 అనేది డెసిషన్ బాక్స్, 14 అనేది డెసిషన్ బాక్స్. అయ్యే రాసింది 9, 13, 14, 16. ఎందుకంటే 2 లింక్స్ ఉన్నాయి ఈ నోట్స్కి. 9 2 లింక్స్ ఉన్నాయి, 13 2 లింక్స్ ఉన్నాయి, 14 2 లింక్స్ ఉన్నాయి, 16 2 లింక్స్ ఉన్నాయి. అందుకే ఈ డెసిషన్ బాక్స్. సో 1 అనే దాంట్లో 1 అనే పాత్ చూడండి, 1 అనే పాత్లో 9 డెసిషన్ బాక్స్ని రీచ్ అయింది, అందుకే ట్రూ. 13 అనే దాన్ని 1 వేలోనే రీచ్ అయింది, ఒక దారి రీచ్ అయింది, రెండో దారి రీచ్ అయిందా, కాలేదు, అందుకే ఫాల్స్. 14 16 నోట్స్ అసలు రీచ్ అవ్వలేదు. సెకండ్ పార్ట్ చూడండి, 4 5 6 7 8 9 11. 4 5 6 7 8 9 11 ఇట్ సైడ్ రాలేదు, అందుకే ఫస్ట్ ఫాల్స్, రెండోది ట్రూ. అలా చూసుకుంటారు. ఇదంత ఇంపార్టెంట్ కాదు, ఇవి ఇంపార్టెంట్, ఇవి ఇంపార్టెంట్, ఇవి కూడా అంత ఇంపార్టెంట్ కాదు. సో ఇవి ఇంపార్టెంట్ అని చెప్తున్నాను నేను. సో ఇక్కడ మళ్ళీ చూడండి, నెక్స్ట్ క్లాస్లో మిగతా చెప్తాను.